హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా మీ అందరికీ కూడా అడ్వాన్స్ దివాళీ శుభాకాంక్షలు అండి. సో నేను మీ అందరికీ కూడా లాస్ట్ వీడియోలో ఈ మంత్ అనగా అక్టోబర్ 16-17 డేట్స్లో ఒక ఇంపార్టెంట్ సమాచారం చెప్పబోతున్నానని చెప్పాను. సో ఆ సమాచారం నేను ఈ వీడియో ద్వారా ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే, నాకు వచ్చిన ఒక సమాచారం ప్రకారం ఈ నెల అనగా అక్టోబర్ 23 తర్వాత ఎనీ టైం మన గౌరవ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వబోతుందండి. కాబట్టి మ్యాక్సిమం అది 99% రీనోటిఫికేషన్ వైపు తీర్పు అనుకూలంగా ఉండవచ్చు అని నాకు వచ్చిన ఒక సమాచారం. ఇన్ కేస్ రీనోటిఫికేషన్ వస్తే ఇప్పుడు ఉన్న ఈ 900 పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా ఎక్స్ట్రాగా అడిషనల్గా ఒక 500 పోస్టులు అనేవి కలిపి, అంటే దాదాపు ఇప్పటి వరకు కూడా మనం ఎప్పుడు కూడా రానన్ని పోస్టులు గ్రూప్ 2లో మొట్టమొదటిసారిగా అంటే 1400+ నోటిఫికేషన్తో రాబోతుందండి గ్రూప్ 2 అనేది. సో మీ యొక్క ప్రిపరేషన్ ఆలస్యం చేయకుండా మొదలు పెట్టండి. ఇప్పటికే ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్ ప్రిపరేషన్ మొదలు పెట్టడం జరిగింది. నాకు తెలిసిన ఒక 215 మార్క్స్ ఐ థింక్ వచ్చిన ఒక అమ్మాయి, అదేవిధంగా ఒక 227, 230 మార్క్స్ వచ్చిన వారు కూడా ఎప్పుడో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసారు. ఓకే, ఈ కూటమి ప్రభుత్వంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ కానీ విడుదలైతే చాలా తక్కువ డ్యూరేషన్ అనేది ఇస్తారండి. సో ఇన్ కేస్ మీరు ధర్నాలు చేసినా కూడా ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ చేయడం జరగదు. సో ఇన్ టైంలోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నాకు తెలిసినంత వరకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీకు సమయం అనేది చాలా తక్కువగా ఉంటుందండి. కాబట్టి నా సలహా ఏంటంటే, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. ఇంకో విషయం ఏంటంటే, సిలబస్ చేంజ్ అవుతుందా లేదా అదే ఉంటుందని చాలా మందిలో డౌట్ అయితే ఉందండి. సో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మ్యాక్సిమం ఓల్డ్ సిలబస్సే ఉండొచ్చు. కాబట్టి దాని గురించి ఎటువంటి టెన్షన్ తీసుకోవసరం లేదు. ఓకే, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, యాక్చువల్గా ఇది మీకు ఒక కోర్టు పరిధిలో ఉన్న విషయం అండి. కాబట్టి దీని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోకూడదు. ఓకే, మాట్లాడుకోవడం కూడా అంత మంచిది కాదు. సో తీర్పు అనేది ఇలానే వచ్చినా లేదా ఇంకే విధంగా కూడా వచ్చినా కూడా దానిని మనం గౌరవించాలి. సో గౌరవిద్దాం. ఓకేనండి. సో నాకు ఇంకా ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలిసినా కూడా నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.